నాతో పాటు ఉన్నారు క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఐవీఎఫ్ కన్సల్టెంట్ డాక్టర్ వందనా హెగ్డే. మీ ఎక్స్పీరియన్స్‌లో ఎంతమంది కపుల్స్‌ని మీరు పేరెంట్స్‌గా మార్చుంటారు? More than I think 10-15,000 couples have Wow. conceived, and Okay. it's been a very long journey. పెళ్ళైన ఎన్నాళ్లకు మీలాంటి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి పిల్లలు కాకుంటే? ఒక 1 year వరకు వాళ్ళు ట్రై చేసి పిల్లలు అవ్వలేనంటే ఎస్ ఇట్స్ టైమ్ టు మీట్ ద డాక్టర్. మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉంటుందా మరి? ఇట్ ఇస్ నాట్ జస్ట్ కౌంట్ తక్కువ ఉంది, కౌంట్ జీరోను ఉండొచ్చు వాళ్ళకి. దట్ ఈస్ కాల్డ్ as అజోస్పర్మియా. సో వాళ్ళకు వీ కెన్ గివ్ దెమ్ ప్రెగ్నెన్సీ విత్ దర్ ఓన్ స్పర్మ్. ఐవీఎఫ్ ప్రాసెస్ చాలా మందికి ఒక భయం కూడా ఉంది. ఇది పెయిన్‌తో కూడుకున్నదా? లేకుంటే కపుల్స్ ఇద్దరు ప్రాసెస్‌లో ఇద్దరు కంటిన్యూ ఉండాలా? ప్రతిసారి ఉండాలా? ఎక్కువ ఇంజెక్షన్స్ ఇస్తారా? దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఒక అమ్మాయిది ఏజ్ చూసుకొని, వాళ్ళ వెయిట్ చూసుకొని, వాళ్ళు ఉన్న ఎగ్ రిజర్వ్ చూసుకొని వి డిసైడ్ ఆన్ అ పర్టిక్యులర్ డోస్ ఆఫ్ దిస్ హార్మోన్ ఇంజెక్షన్. అండ్ అదే డోస్ మేము ఇచ్చుకొని వెళ్తాము. ఒక 3-4 డేస్కి మేము ఇచ్చి స్కానింగ్లో చూసుకుంటాం రెస్పాన్స్ వస్తుందా లేదా, ఆ డోస్ని పెంచాలంటే పెంచుతాము లేదా తగ్గిస్తాము. అట్లా వీల్ అడ్జస్ట్ ద డోస్. టోటలీ ఒక 10 to 12 days ఇంజెక్షన్స్ వెళ్తుంది. అండ్ దెన్ వీ డూ హర్ ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ మత్తి చేసి చేస్తాం. సో అమ్మాయికి ఏ పెయిన్ ఉండదు. షీఈస్ జస్ట్ గోయింగ్ టు స్లీప్ అండ్ గెట్ అప్. అండ్ ఇది డే కేర్ ప్రాసెస్. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఆఫ్టర్ 15 days we get the result. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హెల్తీ బేబీ పుడుతుందా? Definitely there is no difference at all between natural pregnancy and IVF pregnancy. పెద్ద ఏం తేడా ఏం డిఫరెన్స్ ఉంది with respect to the baby's health. ఐవీఎఫ్ బేబీస్ అంటే ఎక్కువ ట్విన్సే ఎందుకు వస్తారు? బికాస్ ముందు కదా మాకు సక్సెస్ రేట్ కి మెజారిటీ ఆఫ్ ద సెంటర్స్ వేర్ ట్రాన్స్ఫరింగ్ 2 embryos. ఇన్ఫాక్ట్ ఇండియాలో దే వర్ పుట్టింగ్ మోర్ దెన్ 2 embryos ఆల్సో. 2-3 embryos అట్లా. డెఫినెట్లీ అందులో సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్, ట్రిప్లెట్స్ అదన్నీ ఎక్కువ అవుతుంది. ఐవీఎఫ్ కాకుండా ఇంకా ఏమన్నా బెటర్ ఆప్షన్స్ ఉంటాయా? ఐవీఎఫ్ అయినా అల్టిమేట్? ఐవీఎఫ్ లో ఇట్ ఈస్ జస్ట్ టెక్నిక్ వేర్ మేము ఎగ్ స్పర్మ్ ని ల్యాబ్ లో కల్పిస్తున్నాము. బట్ దెర్ ఆర్ సర్టన్ అడ్వాన్స్ టెక్నిక్స్ వేర్ సివియర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, వాళ్ళకి 1 million కన్నా తక్కువ ఉంటుంది. కొన్ని మందికి వెరీ లెస్ ఒకేషనల్ స్పర్మ్స్ ఆర్ జీరో కౌంట్. వాళ్ళకి విడువ ప్రాసెస్ కాల్ ఇక్సీ అని, దట్ ఈస్ కాల్ ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇక్కడ కొన్ని స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి వి జస్ట్ టేక్ ద స్పర్మ్ అండ్ వి ఓన్లీ ఇంజెక్ట్ ఇట్ ఇన్ టు దట్ ఎగ్. ఇందులో ఇంకో ప్రాసెస్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఇమ్సీ. దిస్ ఇస్ కాల్డ్ ఇక్సీ విత్ మార్ఫలాజికల్ సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్. అంటే మీ దగ్గరకు వచ్చిన కపుల్స్ కి మీరు ఆప్షన్స్ గురించి చెప్తారు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఎక్కువ మెడికల్ ఇండికేషన్ మేము అన్ని వాళ్ళ రిపోర్ట్స్ చూస్తాము, వాళ్ళకి ఏది బెస్ట్ అని మేము సజెస్ట్ చేస్తాము. పిల్లలు లేని ఎవరైనా డాక్టర్ వందనా హెగ్డేని కన్సల్ట్ అవ్వచ్చా? 100%.